మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో పెరుగు పొంగడాలు తయారు చేసుకోబోతున్నాం. ఇవి ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో పెరుగు పొంగడాలు. అవునండి. సో జనరల్లీ మనం పొంగడాలు చేసుకుంటూ ఉంటాం. పెరుగు పొంగడాలు అంటే ఎలా ఉంటాయి? ఎక్కువగా ఏంటంటే మనం ఆవడాలు చేసుకుంటూ ఉంటాం ఈ సమ్మర్ లో. అవును. సో అది కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో కాబట్టి డీప్ ఫ్రై చాలా మంది కూడా ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కదా. సో ఇలా పొంగడాల మెథడ్ లో చేసుకుంటాం మనకు, అంటే ఆయిల్ అనేది తక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ మెథడ్ మనకు బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది, మంచి ఒక స్నాక్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది, పెరుగు కూడా ఉంటుంది కాబట్టి సమ్మర్ చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. పెరుగు పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెరుగు పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1/2 లీటర్, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, సన్నకార పూస కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ నేను ముందుగా ఏంటంటే పిండి రెడీ చేసి పెట్టాను. సో బియ్యం అలాగే మినపగుళ్ళు రెండు కూడా నానబెట్టేసి సో ఇలా మెత్తగా రుబ్బేసి పెట్టేశానండి. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఉప్పు కూడా. ఓకే. సో ఇది బాగా కలిపేసుకోవాలి. సో ఈ లోపు కొంచెం హీట్ చేసేసుకుందామా? ఎస్ అండి. పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని పొంగడాలు చేసుకోవడమే ఫస్ట్. ఎస్ అండి. ఇక్కడ దాకా అయితే నార్మల్ గా పొంగడాల మెత్తడే కదా రాజు గారు? ఎస్ అండి. సో ప్లెయిన్ గా కావాల్సి కూడా ప్లెయిన్ గా వేసుకోవచ్చు. ఓకే. ఓకే. యా. సో దీంట్లో కొద్దిగా ఆయిల్. సో ఈలోగా పెరుగులో కొద్దిగా ఉప్పు వేసేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎస్. అలాగే బాగా గిల కొట్టుకుంటే మనకు ఇలా స్మూత్గా ఉంటే బాగుంటుందండి తినేప్పుడు. ఓకే. సో బాగా మనం దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి పెరుగుని. ఎస్ అండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది టర్న్ చేసుకోవాలి కదా? అవునండి. వావ్. సో దీంట్లో వేసిన తర్వాత కొంచెం అలా పొంగుతాయండి ఇవి. సో రెండు వైపులు కూడా ఇలా టర్న్ చేసుకుని సో ఇక్కడ కూడా ఆయిల్ వేసేసి కొంచెం వేగిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఏదో ఇలా టర్న్ చేసుకోవడానికి స్టిక్స్ లాంటివి వాడతారు కదా? చిన్న స్టిక్ లాంటిది ఉంటుంది. అవి ఇంకా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. అంటే కొంచెం షార్ప్ పాయింటెడ్ ఉంటుంది కదా, సో ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు. అది దీనికి కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే. సో అటువైపు కూడా కొంచెం వేగితే మనకు సో తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇది వేగిన తర్వాత దీన్ని నెక్స్ట్ పెరుగుతో ఇది చేయాలి కదా రాజు గారు? అంటే మామూలుగా మనం ఆవడలు ఏంటంటే పెరుగులో మనం కాసేపు నాననిచ్చేస్తాం. సో దీనికి అవసరం లేదు మనకు. సో ఈజీగా మనకు అవి కొంచెం స్పాంజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి ప్లేట్లోకి తీసుకొని కొంచెం చేత్తో అలా చిదిమి వాటిపైన మనం పెరుగు వేసేసుకొని మిగతా మనం పొట్లన్నీ చల్లేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే మనకు మాడిపోకుండా వస్తాయి. కొంచెం ఈ కలర్ వస్తే మనకు చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది కదా రాజు గారు? కొంచెం అండి, అంటే కొంచెం మనకు ముద్దలా వేసుకుంటాం కదా. సో కాబట్టి కొంచెం లోపల వరకు కూడా బాగా ఉడికితేనే బాగుంటుంది అది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఎండలో ఎక్కువగా తిరగడం వలన చర్మం బాగా కమిలినట్లయితే ఈ చిట్కా పాటించండి. ఎర్ర గులాబీ రేకులను తీసుకుని పాలల్లో వేసి బాగా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని చర్మానికి బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే స్కిన్ తిరిగి నార్మల్గా అవుతుంది. ఓకే.
సో రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాం. ఇటు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి నేను స్పూన్తో సో కొంచెం ఇలా మెదుపుకుంటే మనకి లోపల వరకు కొంచెం పెరుగు వెళ్తుంది. ఓకే. సో వీటిపై నుండి సో మనం రెడీ చేసి పెట్టేసుకున్న పెరుగండి. ఓకే. వావ్, ఇంకా సమ్మర్కి చాలా బాగుంటుంది కదా రాజు గారు ఇది. ఎస్ అండి. చూడ్డానికి అదేదో దహీ చాట్ లాగా అలా సో అనిపిస్తుంది. టేస్ట్ మనకు సేమ్ అలాగే వస్తుంది, ఈ బలా టైప్లోనే వస్తుంది. సో మెథడ్ అనేది మనం కొంచెం చేంజ్ చేసామండి. సో డీప్ ఫ్రై కాకుండా. సో ఇప్పుడు మనం దీనికి కొంచెం పోపు పెట్టేసుకుందాం. సో సఫలా ఎడబుల్ ఆయిల్ ఇస్తారా? సో సఫలా ఎడబుల్ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే. సో కొద్దిగా పోపు పెట్టేసుకుంటే ఆ పోపు తాలూకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇంట్లో. కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, సో జీలకర్ర, ఆవాలు, ఈ రెండు సరిపోతాయండి. సో ఇది లుక్ వైజ్గా కూడా కొంచెం బాగుంటుంది. సో ఈ పోప్ ఫ్లేవర్ కూడా పైనుంచి మనం మళ్ళీ దానిపైన వేసుకుంటాం కదా, సో ఆ టేస్ట్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఓకే. కావాలనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు కదా రాజు గారు? అది లేకుండా కూడా తీసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా కరివేపాకు, ఓకే. సో ఆ తర్వాత పైనుండి కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారపొడి అండి, కారపూస. సో ఇది కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వావ్, చూడ్డానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో. సో ఇలా సర్వ్ చేసేస్తే ఇంకా దానికి మించిన గిఫ్ట్ ఏమీ అక్కర్లేదు. యా, ఫుల్ ప్లేట్ ఖాళీ చేసి ఇచ్చేస్తారు. వెరీ బ్యూటిఫుల్. చూడ్డానికి ఎంత బాగుందంటే ఇంకా తినడానికి ఎంత బాగుంటుందో. టేస్ట్ చూసిద్దాం, బట్ మీ కార్వింగ్ తర్వాత. సో కీరాతో చేస్తున్నాండి. సో ఇలాంటి మనం స్నాక్ ఐటమ్ ఏదైనా చేసినప్పుడు దాంతో పాటు కొంచెం స్పూన్స్ అవి సర్వ్ చేస్తాం కదా, సో దానికి ఒక స్టాండ్ లా చేస్తున్నాను. ఓకే. సో మధ్యలో గుజ్జు తీసేస్తున్నాను. సో స్పూన్స్ లేదా ఫోక్స్ అవి పెట్టుకోవడానికి. ఓకే. ఇలా పీలర్తో మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే. సో దీని పైన కొంచెం డిజైన్ వేస్తున్నాను. సో మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న బొమ్మలు కానీ, ఫ్లవర్స్ కానీ ఏమన్నా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో బాటంలో కూడా కొంచెం డిజైన్. సో మామూలుగా వాటర్ మెలన్స్ పైన కూడా కొన్ని ఫ్లవర్స్ అవి చేసుకుంటాం కదండి, సో అవి కూడా మనం డ్రా చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఓపికని బట్టి. ఓకే. సో ఆల్టర్నేట్గా కొంచెం ఇది అట్లా కట్ చేస్తున్నాను.
కొంచెం డార్క్ కలర్లో ఉంటే మనకు బాగా కనిపిస్తుంది అంటే లోపల మనకు వైట్గా ఉంటుంది కదా కీర. ఓకే, సో దీంట్లో ఇలా స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ మనం ఏవైనా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా. వెరీ నైస్, బాగుంది రాజు గారు. సో ఫోక్ స్పూన్ వావ్, రైట్. ఎస్. ఓకే, పెరుగు పొంగడాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పొంగడాలు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. పెరుగు పొంగడాలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పొంగడాల పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. పెరుగులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పొంగడాలు చేత్తో చిదిమి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిపై పెరుగు మిశ్రమం వేయాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పొంగడాలపై వేసి చాట్ మసాలా, కారం, సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెరుగు పొంగడాలు రెడీ.